హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది కూడా చాలా లేట్ అయిపోయింది, బట్ చెప్పాను కదా టైం కుదరట్లేదు. సో వినాయక చవితి వ్లాగ్ అంతా ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను మా హస్బెండ్ ముందు రోజు షాపింగ్కి వెళ్ళాము. అంటే వినాయక చవితికి సంబంధించినవన్నీ తెచ్చుకోవాలి కదా, పువ్వులు, పళ్ళు, వినాయకుడు, ఇవన్నిటి కోసం బయటకు వెళ్ళామన్నమాట. అండ్ అలా కొందామనే వెళ్ళాము, బట్ ఎందుకో సడన్గా అనిపించింది అక్కడ ఉన్న కాస్ట్ కూడా అలాగే ఉంది. మట్టి వినాయకుళ్ళు కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. సో అందుకని ఇంట్లోనే చేసుకుందాం ఈసారి అనుకున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పారు ఎవ్రీ టైం బయటే కొంటున్నాం కదా, ఈసారి ఇంట్లో చేయమని. సో అందుకనే ఇంకా ఇంట్లోనే చేద్దామని చెప్పి వినాయకుడిని తప్ప మిగిలినవన్నీ తెచ్చుకొని మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. అండ్ ఇంకా చాలా పని ఉంది. అంటే నెక్స్ట్ డేకి ఇలా పిండి వంటలు చేయాలి కదా, సో దానికోసం ప్రిపరేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ మేము వినాయక చవితికి బెల్లం తాలికలు, కుడుములు, ఇంకా పులిహోర మెయిన్ ప్రసాదంగా పెట్టుకుంటాము. సో దానికోసం బెల్లం తాలికల కోసం ఇవన్నీ ప్రిపరేషన్స్, ఇవన్నిటిని ముందు రోజే పిండి చేసుకొని ఆరబెట్టుకోవడం కోసం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ నా బ్లౌజ్ కూడా రెడీ అవుతుంది. మా మమ్మీ ఎప్పుడు మాకు నెక్స్ట్ డే ఫెస్టివల్ అంటే నైట్ స్టిచ్ చేసి ఇస్తారనమాట. ఎలాగైతే మేము కొత్త డ్రెస్ అయితే వేసుకుంటాం కంపల్సరీ. చెప్పాను కదా వినాయకుడిని మేమే ఇంట్లో చేసుకుంటున్నాము అని. పిండి పసుపు వేసి పసుపు గణేశన్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం. అండ్ ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వినాయకుడిని నైట్ చేసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ టైం అంత కుదరదు కాబట్టి. అండ్ నేను ఇలా రెడీ అయ్యాను, నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ జ్యువెలరీ అంతా మీషో నుంచి తీసుకున్నాను, ఆ లింక్స్ అన్నీ కమ్యూనిటీ పోస్ట్లో ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అయిపోయింది కదా, మా మమ్మీ వాళ్ళు ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశారు. చెప్పాను కదా బెల్లం తాలికలు చేసుకుంటాం మేము వినాయక చవితికి. మెయిన్గా వినాయకుడికి ఇంకా ఎలకకి కూడా బెల్లం తాలికలు పెడతామన్నమాట. అండ్ మా నానమ్మ చాలా బాగా చేసేవారు అనమాట. అంటే అందరు చేస్తే నచ్చదు నాకు ఇవి, ఎందుకంటే ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ, అందరికీ కుదరదు, ప్లస్ నిదానంగా చేయాలి. ఒక ప్రాసెస్ మెజర్మెంట్స్ అన్నీ ఫాలో అయితేనే కరెక్ట్గా వస్తాయి. అందుకే ఇంక ఇదంతా మా మమ్మీకి చెప్పాను, ఎందుకంటే మా నాన్నమ్మ చేసిన టేస్ట్ మా మమ్మీకి తెలుస్తుంది కాబట్టి ఇంకా మా మమ్మీని చేయమని చెప్పాను అనమాట. ఇంక మా మమ్మీ అంతా ప్రిపేర్ చేసేసారు. అత్తి కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మాకు చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే ఇవన్నీ చాలా పెద్ద వంటలు, నలుగురు ఉంటేనే కానీ అవ్వవన్నమాట. ఎలా అయితే ఇవన్నమాట బెల్లం తారికలు. అండ్ మీరు కూడా చేసుకుంటారా, చేసుకుంటే మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఈ వినాయక చవితి ఫెస్టివల్ చాలా స్పెషల్, ఎందుకంటే మేము మా ఇంట్లో ఎప్పుడు ఏ ఫెస్టివల్స్ పెద్దగా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను, ఎందుకంటే ఈ సిటీస్లో అంత పండగలు ఏమి ఎంజాయ్ చేయలేము అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పండగ ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నాము. సో చాలా బాగా అనిపించింది. అండ్ పులిహోర కూడా మా నానమ్మ, అందరిది ఒక టేస్ట్ ఉంటుంది, మా నాన్నమ్మ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. చింతపండు పులిహోర మెయిన్గా నాకు అసలు ఈ బిర్యానీలు ఇవన్నిటికన్నా హైదరాబాద్ వెళ్ళక ముందు వరకు నాకు పులిహోరే ఫేవరెట్. ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఆ బిర్యానీ ఆ టేస్ట్ అలవాటు అయ్యాక అది ఫేవరెట్ అయింది, కానీ పులిహోర ప్లేస్ పులిహోరదే అనమాట. సో ఈసారి మా మమ్మీ కూడా అన్నీ మా నాన్నమ్మ టేస్ట్లో చేసింది, చాలా బాగా. అండ్ ఇంకా నేను మా హస్బెండ్ కలిసి ఇంక ఈ డెకరేషన్ ఈ పనులన్నీ చూసుకుంటున్నాము. అండ్ ఇంకా అందరూ ఒకే పనిలో ఉంటే పనులు అవ్వవు కాబట్టి ఇంకా మేమైతే డెకరేషన్లోకి వచ్చేసాము. మా మమ్మీ వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు. ఇంకా లాస్ట్ కుడుములే, ఇది అయిపోతే ఇంకా మనకు అంతా అయిపోయినట్టే. దేవుడి దగ్గర కూడా ఆల్మోస్ట్ అంతా మేము రెడీ చేసేసుకున్నాము అప్పటికే. ఇంక ఈ కుడుములు అయిపోయాయి, ఇంకా మేము కూడా ఫైనల్గా రెడీ అయిపోయాము. అండ్ మా దేవుడిని ఇలా అలంకరించుకున్నాము. ఫస్ట్ టైం నా చేతులతో చేశాను. చాలా విగ్రహం చిన్నగా ఉన్నా మాకైతే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది, చాలా పాజిటివ్గా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొక చిన్న క్లారిటీ, అండ్ ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్లో చాలామంది మేము పూజలు చేసుకోకూడదు అని అన్నారు. సో కానీ మేము అందరినీ కనుక్కున్నాము, పంతులు గారిని, బ్రాహ్మిన్స్ని కనుక్కున్నాము. దీనికి ఎలాంటి సంబంధం లేదు, అవి కొంతమందికి మాత్రమే ఉంటాయి, మిగిలిన వాళ్ళు హ్యాపీగా అన్ని పూజలు చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మనం పూజలు ఎందుకు చేస్తాము దేవుడికి, మనం బాగుండాలి, మన చుట్టూ అందరూ బాగుండాలి, అంతా మంచి జరగాలి అనే మంచి ఉద్దేశంతో చేస్తాం కదా. మనం బ్యాడ్గా ఉండాలి లేదంటే బాగోకూడదు అని చెయ్యం కాబట్టి, మనం ఎలాంటి చెడు ఉద్దేశం పెట్టుకోకుండా చేసుకున్నప్పుడు అది ఏ సిచ్యువేషన్లో చేసినా దేవుడు మన మీద ఏమి పగపట్టేయడు, దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. చిన్న తప్పులు ఏదన్నా చేస్తే క్షమిస్తాడు, ఎందుకంటే దేవుడు కాబట్టి అని నేను నమ్ముతాను. అలానే అందరినీ నమ్మమని చెప్పను, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. అండ్ మాకు చేసుకోవాలనిపించింది, పాజిటివ్గా ఉంటుంది అని అనిపించింది, చేసుకున్నాము. అండ్ ఇలాంటి విషయాలలో మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్టివ్గా ఉంటారు కాబట్టి నేను కూడా అంతే హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. అండ్ ఇంకా క్లారిటీ, మా వాళ్ళలో కూడా కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ
అందరి క్లారిటీ కోసం చెప్తున్నాను అనమాట. ఇంకా పూజలోకి వచ్చేస్తే మా పూజ చాలా బాగా జరిగింది. చెప్పాను కదా, ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పండగకి ఎలాంటి లోటు లేకుండా చేశాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము బెంగళూరులో ఉన్నాం కదా, ఇక్కడ ఫెస్టివల్ ఎలా చేస్తారంటే వినాయక చవితి ముందు రోజే గౌరీదేవికి పూజ చేస్తారు, ఫస్ట్ గౌరీ పండగ అని. సో ఆ పండగకి ఇంటికి ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలుచుకొని బట్టలు పెడతారనమాట ఇంటి ఆడపడుచులకి. లైక్ మనకి సంక్రాంతికి పెట్టినట్టు అలా బట్టలు పెడతారు. చాలా గ్రాండ్గా చేసుకుంటారు. అండ్ ఇక్కడ మా బిల్డింగ్లోని ఇంకా మా ఆంటీ వాళ్ళు కూడా ఒక ప్లేస్కి తీసుకెళ్లారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి. ఎందుకంటే తాంబూలాలు ఇస్తారనమాట. వరలక్ష్మి పూజకి ఇస్తాం కదా మనం, లక్ష్మీ పూజలకి అలాగా తాంబూలాలు ఇస్తారు. చాలా బాగా జరిగింది. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీగా ఫుల్ ట్రెడిషనల్గా అయింది. అండ్ ఇంకా వాళ్ళు పిలిచారు, బట్ నేను కూడా పిలవాలి కదా. నేను ఎక్కడ ఉంటే అక్కడ కల్చర్ని ఫాలో అవుతాను, అలవాటు చేసేసుకుంటాను అలాగా. సో నేను కూడా అందరినీ పిలుచుకొని తాంబూలం అది ఇచ్చాను. బట్ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే మనకి వాళ్ళ కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. అనమాట నా ఫెస్టివల్ బ్లాగ్. మీకు ఎలా అనిపించింది, నా డెకరేషన్, వినాయకుడు అన్నీ కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.